వెల్కమ్ టు సాయి కృష్ణ అఫీషియల్. ఇక చూడండి, మొత్తం ఇక అలుకుడి చేసినాం ఒడ్లు దున్ని. ఇక ఇక వాన పడుతుంది అలుకుడి చేసిన కాంచి వారం రోజులు అవుతుంది అలుకుడి చేసి. చిన్న చిన్న వెళ్ళింది చూడండి, ఇక ఆరతలేదు మొత్తం. పక్క వాళ్ళ పొలం దున్నుతారు, వాళ్ళు నాటు వేసుకుంటారు, వచ్చి ఇలా పడ్డాయి నీళ్ళని. ఇట్లుంటాయి కష్టాలు, అలుకుడు కష్టాలు ఉంటాయి. అటు కూలీలు నాటేద్దామంటే కూలీలు దొరకరు. ఇటు ఇబ్బంది ఉన్నది మొత్తం. అలా చెప్పండి, ఇక రైతు నిరంతరం కష్టపడాలి. కష్టపడి ఒడ్లు రేటు పడకుండా గిట్టుబాటు ధర లేకుండా అమ్ముకోవాలి. ఆడ నష్టమే, ప్రతి కాడ నష్టమే, రైతు నష్టమే. రైతు అంటేనే అర్థంలో నష్టం అనుకోరు. ఎంత తిప్పలు పడి పండించినా ఏమి ఎందుకు చేస్తారు అని అంటే, ఒక అన్నం పెట్టుకోవడానికి చేయాలి కదా రైతు అన్నప్పుడు. అందరూ వ్యవసాయం చేయకుంటూ ఉంటే ఎవరు పండిస్తారు? అన్నం ఎట్లా వస్తుంది, ఎట్లా తినాలి? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి తెలియదు రారు తండ్రి సబ్స్క్రైబ్ పడతాను, వేయలేదు. ఇవాళ వద్ద మీరే కామెంట్ చేయండి, నేను చూపెడతాను. రైతులు వాళ్ళు ఉంటారు కదా, మొత్తం కలిగిన చూడండి. పర్లేదు వాసేదంలో తండ్రి లేదా అంటే ముసలి ఉన్నది ఆతలేదు, గట్టి ఇట్లా కొడితే మొత్తం ఇద్దామని చూస్తే అసలు ఆతలేదు. ఈ పని అయితే పక్క పొలం చూస్తాను, కళ్ళు పెట్టుకోవడం, నీళ్ళు వచ్చి ఇలా పడతానే వాళ్ళు కుడి చేస్తే ఏం చెప్పాలి? ఇక మీరు చెప్పాలి. నేను ఎలా వద్దాను మరి 6 నెలలకి దాన్ని చూస్తాను. తర్వాత పర్వ వస్తాను కాడ బెరలు అక్కడ వేసుకున్నాయో నాటు వేసుకున్నాయో మీరు చెప్పండి. దిగుబడి వస్తుందా రాదా చెప్పండి. రైతు అంటారు ఇదే ఫస్ట్ టైం అనుకోడు. ఇంతకుముందు ఒకసారి మిషన్తో నేర్పించారు కదా, వీడియో అవుతుందేమో దేవునికి ఎరకాలి, మీకు ఎరకాలి. ఉంటే సలహాలు ఉంటే సూచనలు ఉంటే కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సాయి కృష్ణ అఫీషియల్. ఎట్లున్నది చూడండి, పర్లనే వాసింది మొలక చిన్న చిన్న ఉన్నది. మొలక ఇంకా వెళ్ళింది ఏడాడు. ఇక నీళ్ళు వస్తానే మొలక అడ్డమే పడుతుంది చూడు, ఇక్కడ మొత్తం అడ్డం పడ్డది. ఓకే, కామెంట్ చేయండి. ఓకే.